ఎక్కించయ్యా, కొండపైకి ఎక్కించయ్యా, ఓ ఎక్కించు, ఓ ఎక్కించు, ఎక్కించు, ఎక్కించు. ఎక్కిస్తాడు. ఒకసారి ఆయనకు కోపం వస్తుంది. ఒకరోజు ఆ కొండ పెంచి తోసేస్తాడు. తోసేలేదా సైతాన్ గాడిని? వాడికి వెలుగు దూత అని పేరు. వాడు ఎంత అందగాడో తెలుసా అండి? వేకువ చుక్క, తేజో నక్షత్రమా. వాడికి ఎంత పేరంటే అంత పేరంతా ఒక్క క్షణంలో పోగొట్టుకుని తోసేయటం వల్ల వాడు వచ్చి కింద పడి నల్లటి రూపం అయిపోయిందండి. మసిబొగ్గ అయిపోయాడు వాడు. ఎక్కించయ్యా కొండ శిఖరం ఎక్కించ కాదు, ఆయన ఎక్కిస్తాడులే బిడ్డ, ఎక్కిస్తాడు. ఎక్కించడా? సాక్ష్యాలు లేవా? ఆ సాక్ష్యం నీకు ఇవ్వడా? కానీ బాధ్యత ఏంటో భుజం చూపి, ప్రభా ఈ భుజం పైన ఒక బాధ్యత ఇవ్వయా, నాకు నీ పని చేయ బాధ్యత నాకు ఇవ్వు. నేను పని చేయాలనుకుంటున్నా, నీ పరిచర్య చేయాలనుకుంటున్నా, నీ సేవ చేయాలనుకుంటున్నా. అహర్నిశలు ప్రభువా సంఘము కొరకు కన్నీటి ప్రార్థన చేయాలనుకుంటున్నా, దైవజనుల కొరకు ప్రార్థించాలనుకుంటున్నా, సంఘంలో ఉన్న బిడ్డల అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి, నూతన ఆత్మల కొరకు ప్రార్థించాలనుకుంటున్నా, నా ఇంటి వారిని నేను రక్షించుకోవాలని ప్రార్థన చేస్తున్నా. ఆ బలం దయచే ప్రభువా. ఇంటిలో సమాధానం లేకపోతే, సంతోషం లేకపోతే ఎన్నున్నాయే? అవునా కదా? కోట్లు మూలిగిన కుబేరుడు అయినా ఇంట్లో ఆనందం, సంతోషం, నెమ్మది లేకపోతే చెప్పండి. ఓసారి ఓ గ్రామానికి సాధువు గారు వచ్చారట. సాధువు వచ్చిన సంగతి ఉద్యోగానికి వెళ్ళిన ఆ వ్యక్తికి తెలిసి పరిగెత్తుకొని సరాసరి సాధువు గారి దగ్గరికి వచ్చాడట. వచ్చి ఏమన్నాడు తెలుసా? సాధువు గారు, ఈరోజు సాయంత్రం ప్రోగ్రాం అంటగా, మీ ప్రసంగం అంటగా, ఒక్క మాట నా మాట ఏనండి అయ్యా. నా భార్యలు మా మాట వింటలేదయ్యా, భార్యలు తిరగబడుతున్నారయ్యా, భార్యలు మమ్మల్ని బాధిస్తున్నారు, బాధితులు అయిపోయామయ్యా. నీవు ఈరోజు నీ ప్రసంగం ఎలాగుండాలంట ఆ భార్యలు బుద్ధి చుట్టిగా చెప్పయ్యా అన్నాడట. సాధువు గారు చూసి, అదే కనుక నాకు తెలిస్తే ఈ సన్యాసం ఎందుకు పుచ్చుకునేవంటరా నేను అన్నాడట సన్యాసి. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. సాధువు గారు అన్నారట, అదే తెలిస్తే నేను ఎందుకు సాధువుని అవుతా, సన్యాసిని అవుతా. అది తెలియకే సన్యాసిని ఈ వ్రతంలో వెళ్తున్నాను రా అన్నాడట. నిజమే కదా? ఎక్కడెక్కడికి పరిగెత్తుకెళ్తే నెమ్మది రాదు బిడ్డ, ఎక్కడెక్కడికి వెళ్తే సమాధానాలు దొరుకుతాయని ఒట్టివే. నీకు సమాధానము, నెమ్మది, శాంతి దొరకాలంటే ఎక్కడుందో తెలుసా ప్లేస్? సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు, ఎందరినో అడిగాను ఏవేవో, ఆ చివరకది నీలోనే కనుగొన్నాను. అయ్యా ఎంత మంచి దేవుడవయ్యా, హల్లెలూయా. సంతోషం కోసం, సమాధానం కోసం, ఆనందం కోసం ఎక్కడెక్కడికో తిరిగాను, ఏవేవో చేశాను, ఎవరెవరో మాటలించేసేసి అన్ని వృధాపరుచుకొని పోగొట్టుకుని ఉన్నాను. పోగొట్టుకుంటావు మరి. నువ్వు రావాల్సిన చోటికి, అడగాల్సిన వారి దగ్గరికి నువ్వు రాలేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెబుదామా? నీకు సమాధానము, నీకు సంతోషము, శాంతి. ఆయన అంటాడు, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు. మరి ఆయన ఇచ్చే శాంతి ఎవ్వరు, ఏ డబ్బు, ఏ ధనము, ఏ బలము, ఏ బలగము, ఏ మంది వారు ఇవ్వలేనిదట. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకే ప్రభువా నీ శాంతి నాకు అనుగ్రహించా అని నువ్వు దేవుణ్ణి కనుక అడిగితే ఆయన ఎవడా? ఇస్తాడా? ఇవ్వడా? ఎస్, ఇవన్నీ ఆయన చేస్తాడు. ఇక నువ్వు పాకులాడి పరిగెత్తాల్సిన అవసరత లేదు. నీ అవసరత అంతా ఏంటో తెలుసా? ఆత్మల సంపాదన. రక్షణలోకి ఎవరు నడిపించాలా? నా ఇంటిలో ఇంకెవరు మిగిలి ఉన్నారు? నా ఇంటి వారికి ప్రభువుని నేను పరిచయం చేయాలి. నా బిడ్డలు నా ప్రభు నమ్మి నాకు ఇచ్చాడు, వారిని నేను నడిపించాలి అని అహర్నిశలు ఈ తపన 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 నువ్వు కలిగి ఉన్నావు అనుకోండి, ఆయన ప్రేమను త్వరలో చూస్తావు. ఈ అనుభవంలోకి అడుగులు వేస్తే ఆయన ప్రేమ ఎలాంటిదో, డబ్బిచ్చి నేను ఆనందపరిచే ప్రేమ కాదు.
ఎత్తుకొని లాలించే ప్రేమ అయింది. ఆ ప్రేమని కలిగి ఉండాలంటే బిడ్డా ఈరోజు రక్షణలోకి నడిపించబడాలి అనే ఆలోచన నువ్వు కలిగి ఉండి బ్రదర్, కలిగి ఉండ. ఏవేవి సాకులు చెప్పకో. ఏమంటే తీసుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారా, ఎలా ఉన్నారా నాకు తెలియదు అనుకో. నువ్వు నడిచి చూయించు. ఎవరు ఎలా నడిస్తే నువ్వు మొదటిగా తీసుకొని వారు సిగ్గుపడేట్టుగా వారి ఎదుట నువ్వు నడిచి నీ ప్రవర్తన చూయించు. స్తోత్రం చెప్పండి. ఎవరెవరో ఉన్న లోపాలు, ఎవరెవరో ఉన్న ఆ నడతలు చూయించి అందుకే నేను తీసుకుంటలేదని సాకు చెప్పకో. నువ్వు రక్షణ పొందుకొని, నువ్వు బాప్తిజం తీసుకొని మారు మనసు కలిగి అహర్నిశలు దేవునితో అనుబంధం సహవాసం కలిగి ఇతరులు సిగ్గుపడేట్టుగా, తోటి వారు సిగ్గుపడేట్టుగా, రక్షణ పొందుకున్న అనుభవం సీనియారిటీ కలిగిన వారు సిగ్గుపడేట్టుగా నీ ప్రవర్తన కలిగి అడుగులు వేసి నా ప్రభుకి నీ ప్రవర్తన కనపరచు. అప్పుడు ఆయన ప్రేమ ఎలాంటిదో, సమయోచితమైన జ్ఞానం ఎలా ఇస్తాడో, ఆయన కన్ను రెప్ప చాటున నిన్ను ఎలా దాస్తాడో, నిన్ను ముట్టినవాడు ఆయన అంటాడు ఒక మాట, నిన్ను ముట్టినవాడు ఆ కనుగుడ్డును ముట్టిన వానితో సమమన్నాడు ఆయన. అంటే ఎంత అండ, ఎంత తోడు, ఎంత నీడ. మరి ఇన్ని నా ప్రభు నీకు ఇస్తానన్నప్పుడు నువ్వు ఎలా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ వెళ్తున్నావు? నిజం చెప్పండి, ఈరోజు రక్షణ పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు చూపిస్తారా? బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది? ఎస్, ఓకే, దేవునికి స్తోత్రం, మంచిది అందరూ. కానీ కొందరు చూపించాలా? ఈరోజు ఆ కొందరితో ప్రభు మాట్లాడుతున్నాడు.